హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వేములవాడ పోదాము. నేను శ్రీదేవి బయలుదేరాము. అది అక్కడ సూర్యుడు కూడా స్టార్ట్ అయ్యింది బయటికి రావడానికి. పొద్దున 6 గంటలకు బయలుదేరాం. హాయిగా కారులో మ్యూజిక్ వింటూ హాయిగా సరదాగా వెళ్తున్నాం. వేములవాడ ప్లస్ కొండ ఆంజనేయ స్వామి టెంపుల్, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోతున్నాము. అవన్నీ చూసుకొని వద్దాం ఈరోజు, సరేనా? హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, కొమరవల్లికి వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న టీ తాగేసి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ నుంచి బయలుదేరిన తర్వాత షామీర్పేట లేక్ మీద నుంచి దాటుకుంటూ వర్గల్ సరస్వతి టెంపుల్ డైరెక్షన్ ఏదో అది దాటుకుంటూ ముందుకు వస్తే కొమరవల్లికి వచ్చాం. దీని తర్వాత సిద్దిపేట నుంచి వేములవాడ. టీ తాగుదాం రండి. టీ టైం అంట, అందుకని ఆపేసాం. టీ టైం అంటే తాగాలి కదా టీ. కొమరవల్లి దాటి సిద్దిపేట దాటంగానే లెఫ్ట్లో ఒక నర్సాపూర్ రోడ్ పోతుంది. ఆ రోడ్లో వస్తే మీరు లోపలికి ఇమ్మీడియట్గా వేములవాడ గుడి ఆర్చ్ కూడా కనిపిస్తుంది మీకు. ఆర్చ్ ఫోటో కూడా పెట్టాను. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మీకు వేములవాడ తొందరగా వెళ్ళిపోవచ్చు. కరీంనగర్ పోకుండానే సిద్దిపేట నుంచి వేములవాడ వెళ్ళిపోవచ్చు అనమాట. హాయ్, వేములవాడ వచ్చాం. Turn right onto bypass road, then turn left onto Buddy Poshamma Street. 3 అవర్స్లో వి హావ్ రీచ్డ్ వేములవాడ. వండర్ఫుల్, సూపర్గా వచ్చేసాం. ఇది ఎంత వేములవాడ. Turn left onto Buddy Poshamma Street, main road. మనం వచ్చేసాము. శ్రీ రాజరాజేశ్వరం దేవస్థానం మెయిన్ ఆర్చ్ దగ్గరున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం గుడికి. హాయ్ ఫ్రెండ్స్, మనం హాయిగా వేములవాడ రీచ్ అయిపోయాం. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. చూద్దాం, మన వేములవాడ ఆర్చ్ చూద్దాము. ఇది వేములవాడ ఆర్చ్. ఫ్రెండ్స్, ఈరోజు గుడికి వచ్చిన బండ్లు చూడండి, ఫుల్ రష్ ఉంది. పార్కింగ్ అంతా నిండిపోయింది, ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు. హాయ్ మేడం, ఇక్కడ వేములవాడ వచ్చారా? బాగుందా? రష్ చూస్తే భయంకరంగా ఉంది. ఓం నమ శివాయ అంటూ ముందుకెళ్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు కాదు, ఇప్పుడైంది స్టార్ట్. పార్కింగ్ కూడా సోమవారం పైగా సమ్మక్క సారక్క జాతర కోసం అందరు అటు బయట వస్తున్నారు, ఇటు నుంచి అటు పోతున్నారు. దర్శనం పరమేశ్వరం దిగొచ్చి నాకు దర్శనం ఇవ్వాలి. చేద్దాం, ట్రై చేద్దాం. చూస్తూనే ఉండండి కిష్టాకనే. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్యూ కాంప్లెక్స్లో జనాలు రష్ చూడండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం ఈరోజు. మనం ఈ రష్లో నుంచి ముందుకెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కళ్యాణకట్ట కూడా ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఈ కళ్యాణకట్ట ఓం నమ శివాయ. శివ ఫ్రెండ్స్, ఇది నీళ్ళగుండం. మన రివర్ వాటర్ని ఇక్కడ పెట్టారు స్నానాల కోసం. అందరూ స్నానం చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ కొబ్బరికాయ వేయడానికి కోసం ఒక నెట్ కూడా పెట్టారు. నీళ్ళలో వేయకండి అని చెప్పేసి. ఎంత బాగుంది అసలు, ఇంత క్యూ ఏంటి, ఈ రష్ ఏంటి. ఓం నమ శివాయ. అది కొబ్బరికాయలు కొట్టేసి దాంట్లో వేయడానికి కోసం ఒక నెట్ పెట్టారు. ఇలా
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం రాజరాజేశ్వరి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ వేములవాడ నరసింహ, వేములవాడ శివుడి దగ్గరికి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఫుల్ రష్ ఉంది ఈరోజు. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మనకు ఆర్చ్ కనిపిస్తుంది. మెయిన్ గుడి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ గుడి ఎంట్రన్స్, ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు మనకు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది చూడండి, మొత్తం మార్కెట్ అంతా ఫుల్ రష్. ఎక్కడ చూసిన రష్ ఉంది. ఇంకా షాపింగ్ చేశారు ఇక్కడ. ఇక్కడ పైన అమ్మవారు, శివుడు, విఘ్నేశ్వరుడు, లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వరి దేవి, రాజరాజేశ్వర స్వామి ముగ్గురు ఉన్నారు ఇక్కడ. దేవుడి దర్శనం హాయిగా జరిగింది. నమశివాయ రాజరాజేశ్వరి కృప వల్ల ఒక 10 నిమిషాల్లో దర్శనం జరిగిపోయింది. ఇప్పుడు మనం మెల్లగా మన కార్ దగ్గరికి వెళ్ళి మనం ముందుకెళ్దాం. ఇంకా వీడియోగ్రాఫర్ ది మంచిది. ముందు వెళ్ళిపో. అక్కడి కిందకి వెళ్ళు. చూపించు. దేవ దర్శనం బాగా జరిగింది. ఆఫీస్ మా సూర్య షాపింగ్ చేస్తాను. ఎక్కడ పైన ఆడవాళ్ళకి ఏముందంటే కొనుక్కోవాలి కదా. ముందు గాజులు బేరం చేసి గాజులు సైజు వేసుకుంటే అది తృప్తంగా. మంచి గాజులు పెట్టింది సైజులకి. నాకు గుడి యొక్క ఆర్చ్ ఏదైతే ఉందో దాని కిందనే గుడి చాలా బాగుంది. చాలా రష్ ఉంది. అంత రష్లో దేవుడు దర్శనం జరుగుతుందా అనుకున్నాను. కానీ ఆ శివుడు నాకు మంచి దర్శనం ఇప్పించాడు. హాయిగా ప్రశాంతంగా విఐపి దర్శనం బాగా జరిగింది. విఐపి దర్శనం లేకపోతే ఈరోజు దర్శనం చేయడం చాలా కష్టం. మంచి కలర్ పిస్తా గ్రీన్ ఉంటుంది. పిస్తా గ్రీన్ కలర్ తీసుకుంటాను. పిస్తా గ్రీనా తీసుకోండి. మంచిది కదా అని పిస్తా గ్రీన్ ఇదంతా గాజుల షాప్ పెట్టాడు. సెంటిమెంటల్గా గుడికి వస్తే మనం గాజులు కొనుక్కుంటాం. ఓన్లీ తక్కువ బయట నుంచి చూసుకుంటే చాలా తక్కువనే ఉంది. గాజులు బాగా ఎక్కించారమ్మా. బాగా బిజినెస్ బాగా చేసుకుంటున్నారు. గాజులు బాగా ఎక్కించేసి సెంటిమెంట్ ట్రీట్లు చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్ కూడా చేసుకుంటారు. బాగుంది. ఎంత రష్ చూడండి. ఎంత తిరునాళ్ళు జరిగినట్టుంది వేములవాడలో.
వేములవాడలో తిరునాళ్ళు జరుగుతుంది. మాకు నిజంగా మేము బయలుదేరేటప్పుడు మాకు తెలియదు ఈరోజు ఇక్కడ తిరునాళ్ళని. బయలుదేరి వచ్చేసిన తర్వాత ఏదో శివుడి దయ వల్ల ఒక విఐపి పాస్ దొరికింది మాకు. ఆ విఐపి పాస్తో హాయిగా దర్శనం 10 నిమిషాల్లో దేవుడి దర్శనం జరిగింది. ఎంతో ఆనందంగా రాజేశ్వరి అమ్మ గారు ఎంత బాగున్నారంటే అసలు. అలాగే వేములవాడ రాజేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి ఎంత బాగున్నారంటే చూడడానికి ఆనందంగా ఉంది. 2 కళ్ళు చాలా ఉంటాయి. శివరాత్రి ముందు ఈ దర్శనం నిజంగా చాలా ప్రాముఖ్యత చెందింది. హాయ్, హాయ్ హాయ్ అండి. దర్శనం జరిగిందా బాగా? జరిగింది. వేములవాడ రాజరాజేశ్వరి టెంపుల్కి వచ్చాము. శివయ్యని బాగా చేస్తాము, అమ్మవారిని బాగా చేస్తాము. చాలా బాగా జరిగింది. ఇక్కడ వేములవాడలో హాయిగా శివుడి దర్శనం, అలాగే అమ్మవారు రాజేశ్వరి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. చూడండి రష్, చూడండి ఎంత రష్ ఉందో. ఉంది ఇక్కడ ఒక తిరునాళ్ళ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈరోజు అంతా సమ్మక్క సారక్క జాతర పోయిన వాళ్ళంతా ఇక్కడ వస్తున్నారు. ఇలాగే ఇక్కడికి వచ్చి అక్కడ పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం జాతర మహోల్ అంటారు కదా, జాతరగా ఉంది, బాగుంది. పండగకు వచ్చినట్టుంది ఇక్కడ. ఈరోజు సోమవారం మంచిగా హాయిగా దర్శనాలు అవి చేసుకున్నాం. దేవుడి దర్శనం మనం చేసుకోవడం కాదండి, దేవుడు మనల్ని పిలవాలి. మనం గెలిచిన రోజున మనకు ఆయన దర్శనం ఇస్తాడు. ఆ పరమశివుడు ఈరోజు మమ్మల్ని పిలిచాడు, మాకు దర్శనం ఇచ్చాడు. మంచిగా దర్శనం చేసుకున్నాం, చాలా బాగా సూపర్ బాగా చేసుకున్నాం దర్శనం. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి కిట్టా గణేష్. ఇక్కడ వేములవాడ రాజేశ్వర స్వామి, మన నడవక్కల వాళ్ళే దొబ్బుకొని వెళ్ళిపోతారు. రాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడు మన బండి ఎక్కడ ఉంది? ఇటుందా మన బండి ఎటుందా? అటు వెళ్ళి మన కార్ తీసుకొని బయలుదేరాలి. బాగా జరిగి దర్శనం. ఓం నమస్కాయ. పునర్దర్శనం ప్రాప్తి వస్తే పునర్దర్శనం ఇప్పించకండి. ఒక వింత ఏం తెలుసా, ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చావు, ఇక్కడ కూడా ఎంత రష్ చూడండి. సర్వీస్ కౌంటర్లో అక్కడ అంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడ కూడా రష్ అండి. ఎక్కడ పోయినా రష్. ఆల్ సీట్స్ ఆర్ ఫుల్. ఆల్ ద సీట్స్ ఆర్ ఫుల్. కానీ తినాలి కదా, తప్పదు. పొద్దునే 6 గంటలకు బయలుదేరాం కదా, 6 గంటలకు బయలుదేరాము. ఇక్కడ టిఫిన్ తినేసి నెక్స్ట్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం. బాగా జరిగింది దర్శనం అయితే జరిగింది. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వేములవాడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? జై హనుమాన్, జై శ్రీరామ్, హనుమాన్ దగ్గరికి వెళ్దాము. కొండగట్టు ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ స్వామి. ఈ గుడిలోనే మన పవన్ కళ్యాణ్ వారాహి ఫస్ట్ టైం ఇనాగ్రేషన్ చేసింది అక్కడే. కాబట్టి చాలా పవర్ఫుల్ హనుమంతుడు. హనుమాన్ దగ్గరికి వెళ్ళేసి ఆ తర్వాత మన ఊరు వెళ్దాం, సరేనా? ఓకే, మీరు కూడా రండి నాతోనే. ఏమంటారు శ్రీదేవి? ఓకే అంట. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా కొండగట్టు ఆంజనేయ స్వామి పోయే దారి. ఇది ఒక ఘాట్ రోడ్డు, మొత్తం కొండలు ఉన్నాయి. కొండలు దాటిపోతే అక్కడ మన ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు. ఆ గుడికి వెళ్తున్నాం నెక్స్ట్. ఈ ఆల్మోస్ట్ ఈ కొండలు ఉండే రోడ్డు దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. అక్కడ మీరు ముందు చూస్తే టోటల్గా మీకు వెహికల్స్ అన్నీ పార్కులు ఉన్నాయి. ఇక్కడ దాకా వెహికల్స్ ఉన్నాయి. చాలా రష్ ఉంది. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది. మనం కొండగట్టు చేరాము. ఇక్కడంతా ఆంజనేయ స్వామి ఎక్కువ ఉన్నాడు. ఇదంతా మన వానర సైన్యం అంతా బాగున్నారు. ఇక్కడ బండి పెట్టి మనం ముందుకెళ్దాము. ఇలా వెళితే ఇలా వెళ్ళాలి, నడుచుకుంటూ పోవాలి. జై హనుమాన్, జై హనుమాన్ అనుకుంటూ హనుమంతుడు దర్శనం చేసుకుందాం. జై హనుమాన్, జై హనుమాన్.
హాయ్ ఫ్రెండ్స్, కొండగట్టు వచ్చాం. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మనం దర్శనం చేసుకుంటాం. చాలా రష్ ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది, చూడండి అంతా ఫుల్ రష్ ఉంది. హనుమాన్, జయ హనుమాన్. మనం కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇదే గురు గోపురం నుంచి హనుమంతుని చూసుకుంటూ వెళ్దాం. ముందు హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్. ఇక్కడ హనుమంతుడు షెడ్డు, హనుమంతుడు గుడి ఎదురుగా ఉండే షెడ్డు, ఈ వరి చెట్టు. కోతులు అయితే బాగానే తిరుగుతుంటాయి ఇక్కడ. మీరు ఏమైనా కొబ్బరికాయ పట్టుకున్నారంటే అయిపోయారు, మీరు పట్టేసుకుంటుంది, జాగ్రత్త. జయ ఆంజనేయ, జయ ఆంజనేయ. హనుమంతుడి గుడిలో వస్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి. అదే భక్తి అండి, అదే దేవుడు అండి. హాయిగా వానర సైన్యం విజృంభిస్తుంది. సౌండ్ చూడండి. కోతులు ఉండే చోట హనుమంతుడు ఉండే చోట కోతులని. ఆ దర్శనం భాగ్యం మనకు ఈరోజు మంచిగా జరగబోతుంది. హనుమంతుడి కొండగట్టు ఆంజనేయ స్వామిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. మంచి దర్శనం జరిగింది. దేవుడి దయ వల్ల హాయిగా దేవుని చూసాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంత రష్ బాగా ఉంది, రష్ ఇక్కడ కూడా దేవుడి దయ వల్ల మంచి దర్శనం జరిగింది. విఐపి దర్శనం, అర్చన మంచి హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్. హ్యాపీ, థ్యాంక్ యూ, సీ యూ అగైన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. మెమరీస్కి ఒక ఫోటో కూడా తీసుకున్నాం. హాయిగా దర్శనం జరిగింది. ఇంకా గుడి ప్రాంగణంలో ఉన్నాం. హాయిగా ఉంది ఇక్కడ. ఇంకో గుడి ఇక్కడ బాగా శబ్దాలు చేసుకుంటూ దేవుడికి. కొండగట్టు స్వామి అక్కడ ఉన్నారు, ఇక్కడ మీద ఉంటా. ఇక్కడ కింద పార్కింగ్ దగ్గర ఉండే గుడి ఇది. ఇక్కడ కూడా ఈ దేవుడిని కూడా చూసాం. బేతాళ స్వామి టెంపుల్ అంట. జయ బేతాళ. బాగా జరిగింది. మార్నింగ్ ఏమో అక్కడికి వెళ్ళాం శివుడి దగ్గరికి. ఏం టెంపుల్ మార్నింగ్ వెళ్ళింది? వేములవాడ టెంపుల్కి వెళ్ళాం, రాజరాజేశ్వరి టెంపుల్. ఇప్పుడేమో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం. బాగా అయింది దర్శనం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ కిట్టా గణేష్.